హ్యాపీ బర్త్డే చెల్లెళ్ళు. థ్యాంక్ యూ అక్క. మా పేరుతో విష్ చేయొచ్చు కదా అక్క, బాగుంటది. పక్కా షూరా? హ్యాపీ బర్త్డే ఉమా, హ్యాపీ బర్త్డే ఉషా. నేను అనుకున్నాను దానికి ఫస్ట్ విష్ చేస్తావని, అయినా నేను కదా పెద్దాన్ని, నాకు కదా విష్ చేయాలి. చాలే పెద్ద, నాకన్నా 5 minutes ముందు పుట్టావు, పెద్ద తేడా ఏం లేదు. ఎంత డిఫరెన్స్ అనే కాదమ్మా, ఫస్ట్ ఎవరు పుట్టారు ముఖ్యం. వసే ఆపండే, పుట్టినరోజును కూడా కొట్టుకున్నారేంటే మీరు? అయినా ఇదంతా నీ వల్లే అక్క. నా వల్ల? నేనేం చేశానే? పుట్టినరోజు కూడా మేము కొట్టుకున్నట్లు చేసావు. పుట్టడం కోసం తన్నుకున్నోళ్ళు మీరు, పుట్టినరోజు నాడు తన్నుకోవడంలో తప్పులేదు. చూసారా నా దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో, కానీ ఒక్కటి కూడా మీకు ఇవ్వను. అక్క నీ చున్ని పడిపోయింది. ఓ థ్యాంక్ యూ, హౌ క్యూట్. ఉండే నీకు చాక్లెట్ తెస్తాను, చాక్లెట్ తీసుకో. థ్యాంక్ యూ. మాకు ఇవ్వమంటే ఇవ్వలేదు, ఆ పాపకి వెళ్ళిస్తావు. చిన్న పిల్లే, చిన్న పిల్లలకి ఇస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం అంట. A few moments later. నా చాక్లెట్స్ ఏవే? పుణ్యం నీకు ఒకదానికి ఏంటి, మాకు కూడా కావాలి కదా, అందుకే చాక్లెట్స్ అన్ని పిల్లలకి పంచేసాం. వస్తే క్యారేజ్ లవి రెడీగా పెట్టుకోండి, త్వరగా రెడీ అవ్వండి, ఆటోతో వచ్చేస్తారు. అక్క ఎందుకో ఈరోజు చాలా హెడ్ఏక్ గా ఉంది, నేను వెళ్ళలేనేమో. అయ్యో మరెలా? ఇవాళ ఇంపార్టెన్స్ చెప్తా అన్నారు కదా. అది వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళను. అస్సలు తట్టుకోలేకపోతున్నాను అక్క, నా వల్ల కాదు. ఇద్దర్లో ఎవరో ఒకరు వెళ్ళండి, లేదంటే ఇవాళ ఇంపార్టెన్స్ చెప్తా అన్నారు కాబట్టి మిస్ అయిపోతారు మీరు. ఏం కాదు, అది వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళను. దానికి పాపం తలనొప్పి వస్తుందంట కదే, నువ్వైనా వెళ్ళవే, కనీసం నోట్ చేసుకుంటావు కదా, వెళ్ళమ్మా. సరేలే. అక్క అక్క ఏమైంది? పడిపోయాను అక్క, కాల్ జారిపోయింది. అయ్యయ్యో గట్టిగా తగిలేసిందే. దా లెగ్గు, పైకి వెళ్దాం దా. ఉమా పాపం దానికి చాలా గట్టిగా దెబ్బ తగిలేసింది, నువ్వేనా వెళ్ళమ్మా, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా. సరే అక్క. గుడ్ గర్ల్, చెప్పిన మాట విన్నావు. ఇంపార్టెన్స్ అని నోట్ చేసుకున్నావా? ఇంపార్టెంట్ మ్యాటరే మాట్లాడడానికి వచ్చాను. అవును, నువ్వేంటి ఇలా కందిపోయావు? ఏ నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దామా? దీనికి ఈ మధ్య అయినా బాగా నాటకాలు ఎక్కువైపోతున్నాయి, కాలేజ్కి వెళ్ళడానికి బాగా వంకలు పెడుతుంది. దీనికి ఇలా కాదు, నేను చెప్తానుండు. హలో టీచర్ గారు, ఈ రోజు మా చెల్లి కాలేజ్కి రానని తెగమారం చేసింది, నేనే ఎలా ఒకలా పంపించాను, మీరు మాత్రం దానికి పనిష్మెంట్ గట్టిగా ఇవ్వండి. బాగైందా? బాగైందా? పిన్ని నువ్వెప్పుడు వస్తావు పిన్ని? వీళ్ళిద్దరితో నేను వేగలేకపోతున్నాను. నేను వచ్చిన పని ఇంకా అవ్వలేదమ్మా. నువ్వు అక్కడే ఉండిపో, ఈలోగా నాకు చుక్కలు చూపించి వదులుతున్నారు. వచ్చేస్తానులే. సరే అయితే బాయ్. ఉమా ఉషా ఒకసారి ఇలా రండి. ఏంటక్క? ఈవినింగ్ ఎవరిదో పెళ్ళుందంట, ఆ ఫంక్షన్ కి మమ్మీ మనల్ని వెళ్ళమని చెప్పింది. హాయ్ ఫంక్షన్ కా? హలో అంత ఎగ్జైట్ అవ్వకండి, ఇంటి నుంచి ఇద్దరే వెళ్ళాలంట, కాబట్టి మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని తీసుకెళ్ళమంది మమ్మీ. హే, ఆపండి. ఇప్పుడు పెళ్లికి మీ ఇద్దరూ రావాలి, అంతే కదా? ప్లాన్ ఏంటి అంటే మీరిద్దరూ ఒకేలాంటి డ్రెస్ వేసుకొని అక్కడికి వెళ్తాం. అక్కడ మీ పేరు ఎవరు అడిగినా కూడా నువ్వు ఉమా, నువ్వు ఉమాయే. ఇన్ని రోజుల నుంచి అంటున్నాను, నేనే గుర్తుపట్టలేకపోతున్నాను, ఇంకా వాళ్ళేం గుర్తుపడతారు? సరే అక్క. కవలలతో కష్టాలే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉంటాయి.
హాయ్ క్యూటీస్, బై వన్ గెట్ వన్ ఆఫర్ లో భలే ఉన్నారు. నీకెంత ధైర్యం మమ్మల్ని ఏడిపిస్తావా? నువ్వు ఎక్కడ ఉండు, మా అక్కని తీసుకుని వస్తాను. సరదా మీ అక్కను కూడా తెచ్చి ఏడిపించేద్దాం. అక్క అక్కడ ఎవరో మమ్మల్ని నేర్పిస్తున్నారు అక్క. నిన్ను కూడా రమ్మన్నాడు పదా. ఆడవాడికి శక్తి లేదని వెనక్కి లాగుతుంటారు. జై బాలయ్య పదండి. 2 కబాబుల మధ్య తందూరి నడిసి వచ్చినట్టుంది. ఉమా, ఉషా, మీరిద్దరు అక్కడ కూర్చొని భయపడతారు. చూడడానికే చైనా దానిలో ఉన్నాం అనుకున్నాను. నీ యాక్షన్ కూడా అలానే ఉంది. అదేంటి, నేనెవరిని కొట్టట్లేదు, మరి వాడెందుకు అరుస్తున్నాడు? మాలో మేము ఎంతైనా గొడవ పడతాం, కానీ మా జోలికి ఎవరైనా వస్తే మాత్రం టాటా తీస్తాం. ఉమా, ఉషా, ఇలా రండి బంగారాలు. మీకు హాల్ టికెట్లు ఇచ్చారు కదా, ఒకసారి తెస్తే సెంటర్ ఎక్కడ పడిందో చూద్దాం. ఓకే అక్క, తీసుకో అక్క. నీదేమో ఈస్ట్ కి, దానిదేమో వెస్ట్ కి పడ్డాయి కదే. అంటే ఎగ్జామ్స్ అన్ని రోజులు నాకు తిప్పలు తప్పవా? తర్వాత అయినా బాధపడొచ్చు కానీ ముందు మార్నింగ్ 5 o'clockకి అలారం పెట్టు. అది 5 o'clockకి లెగిస్తుందేమో కానీ నేను 4 o'clockకి లెగిసిపోతాను. అబ్బా, నాకు 4 o'clockకి అలారం పెట్టు. చూద్దాంలే. నిన్ను 4కి దాన్ని 5కి లేపాలంటే నేను 3 గంటలకు లెగాలి. వీళ్ళ ఎగ్జామ్స్ కి నాకు చుక్కలు కనబడేలా ఉన్నాయి. నా ఎగ్జామ్స్ కి ఇంత బేలైస్ చదువుకున్నా బాగుండు మమ్మీ. ఉమా, ఉషా, లేగండి, మార్నింగ్ 6 అయింది. ఆర్ అయిపోయిందా? ఇప్పుడు వరకు లేపలేదేటక్క? లేపలేదా? ఫ్లాష్ బ్యాక్. అమ్మో, 4 అయిపోయింది. ఉమా, ఉమా, 4 అయిపోయింది, లేగమ్మా. ఒక 5 నిమిషాలు అక్క. ఉషా, నువ్వైనా లేగవే. నేను మాట అంటే మాటే. నేను 5 గంటకే లెగిస్తాను. ఉమా, ఉషా, లేగండి. ఈ ఇద్దరులో ఎవరో ఒకరు లేగండి, మీ వల్ల నన్ను నిద్రపోయింది. A few moments later. ఉమా, ఉషా, లేగండి. పందిలారా, టైం 6 అయింది, లేకండి. ఇంత జరిగితే నేను లేపలేదంట. ఉషా అక్కని చూసావా? లేదే, ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఉమా, ఏమైందే? ఏటక్క ఇది? మమ్మల్ని చంపేస్తే ఏంటి? నేనేం చేశాను? మీ వల్ల రోజు ఎండలో తిరిగి తిరిగి నా ఫేస్ అంతా ట్యాన్ అయిపోయిందని ప్యాక్ చేసుకున్నాను. ఓ నిజమే అక్క, నువ్వు మా కోసం చాలా కష్టపడుతున్నావు. రా అక్క, నీకు నెయిల్ పాలిష్ పెడతాను. ఏమొద్దులే, రేపు పొద్దున్న అక్క వల్ల చదువుకోలేదని మీ మమ్మీకి కంప్లైంట్ చేస్తారు మీరు. ఏం చెప్పంలే అక్కారా. సరే. A few moments later. అక్క అయిపోయింది. ఏంటి ఇది? ఎంత ట్విన్స్ అయితే అన్ని పనులు ఒకలాగే చేయలేటి, అందుకే డిఫరెంట్ గా చేసాం. దీన్నే నేలట అంటారు. అక్క నీకు సడన్ గా జ్వరం ఎందుకు వచ్చింది? జ్వరం ఏమైనా నా ఫ్రెండా నాకు చెప్పరాడానికి? అయినా నిన్నొక సెంటర్లో దింపి దాన్నొక సెంటర్లో దింపి మళ్ళీ మీ ఇద్దరిని తీసుకొచ్చి వంట చేసి ఎగ్జామ్స్ అన్ని రోజులు మీతో పాటు తిరిగితే అలిసిపోయి జ్వరం రాకేమొస్తుంది? నిజమే కదా, ఈ రోజు వంట మేము చేస్తాం అక్క. నేను మ్యాగీ చేస్తాను. మ్యాగీ కూడా ఒక వంటేనా? ఏ మ్యాగీ స్టవ్ మీద వండరా? నేను దోశ వేస్తాను. దానికన్నా నువ్వు బెటరు. A few moments later. రెడీ. థ్యాంక్ యూ. చట్నీ ఏదే? నేను దోశ వేస్తానన్నాను, చట్నీ చేస్తానని చెప్పనేటి. దీనికన్నా నువ్వు చాలా బెటర్. ఒసే, ఏంటి ఇది? గిన్నెలు. అది తెలుసు, మరి కడగాలి కదా. మాకు వంట చేయడం వచ్చు, గిన్నెలు తోట రాదు. ఇప్పుడే తిన్నావు కదా, ఓపుకొచ్చింది కదా, వెళ్ళి క్లీన్ చేసుకో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.